హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మంచి సూపర్ హెయిర్ మాస్క్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇది మిగిలిపోయిన అన్నంతో హెయిర్ స్పా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం ఇది ఎవరికి బాగా యూజ్ అవుతుంది అంటే డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. సిల్క్ హెయిర్ కావాలనుకునే వారికి, స్మూత్ హెయిర్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఇది హెయిర్ కండిషనర్ లాగా పనిచేస్తుంది. హెయిర్ గ్రోత్ విషయంలో కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా ఇది మిగిలిపోయిన అన్నంతో కాకుండా రేషన్ బియ్యంతో చేస్తే ఇంకా మంచి రిజల్ట్ అయితే మనకు ఉంటుంది. అంటే రేషన్ బియ్యం అంటే దొడ్డు రైస్తో చేస్తే హెయిర్కి చాలా మంచిది. ఇక్కడ నేను 1 కప్ రేషన్ బియ్యంని, బాయిల్ రేషన్ బియ్యంని అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇది 1 కప్ రేషన్ బియ్యంని నేను మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి అలోవెరా జెల్. ఇది అలోవెరా న్యాచురల్ది తీసుకోవాలి, ట్యూబ్లో అయితే వద్దు. న్యాచురల్ తీసుకుంటే చాలా మంచిది. ఒక కాడ మొత్తం వేసేసుకుంటున్నాను ఇక్కడ. అంటే ఇది ఎక్కడ వాటర్ పొయ్యకుండా మొత్తం అలోవెరా జెల్తోనే మిక్సీ చేసుకుంటే చాలా మంచిది. ఇంకొకటి ఇక్కడ అలోవెరా జెల్ మళ్ళీ కట్ తీసుకున్నా కూడా చాలా మంచిది. కానీ కట్ నేను మర్చిపోయా. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కట్ తీసుకొని మిక్సీ పట్టుకుంటే చాలా మంచిది. అలోవెరా, ఇంకా రైస్, కడ్ 1 టేబుల్ స్పూన్ కడ్, ఇవి 3 అయితే చాలా మంచిది. నేను ఇక్కడ కడ్ని మర్చిపోయా. ఇక్కడ మిక్సీ పట్టేసుకోవాలి. అలోవెరా మనకి నార్మల్గా ఇలా కాకుండా నార్మల్గా జుట్టుకు అప్లై చేసుకున్న చాలా మంచిది. హెయిర్ స్మూత్గా అవుతుంది, స్ట్రైట్గా అంటే హెయిర్ సిల్కీగా అవ్వడంలో చాలా హెల్ప్ అవుతుంది. అదైతే ఇక్కడ మొత్తం మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఉంది స్ట్రక్చర్. అయితే క్రీమ్ చాలా బాగా వచ్చింది. ఏంటంటే లారియల్ హెయిర్ స్పా క్రీమ్ ఎలా అయితే ఉంటుందో ఇది కూడా హోమ్ మేడ్ హెయిర్ స్పా క్రీమ్ సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి క్యాస్టర్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్. మీరు ఏ బ్రాండ్ అయినా క్యాస్టర్ ఆయిల్ని తీసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ అయితే క్యాస్టర్ ఆయిల్ తీసుకోవాలి పక్కా, ఇది మాత్రం. నెక్స్ట్ వచ్చేసి వర్జిన్ కోకోనట్ ఆయిల్ నేను యూజ్ చేస్తుంది. మీ ఇష్టం, పారాషూట్ ఆయిల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏ కోకోనట్ ఆయిల్నైనా యూజ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. అది 1 టేబుల్ స్పూన్, క్యాస్టర్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్, కోకోనట్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సిల్స్. ఇది కూడా పక్కాగా ఉండాలి. ఇది హెయిర్కి చాలా మంచిది. విటమిన్ ఈ హెయిర్కి కానీ స్కిన్కి విటమిన్ ఏ చాలా మంచిది. ఇక్కడ 1 టాబ్లెట్ విటమిన్ ఈ. వీటిని అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకి క్రీమ్ అనేది గట్టిగా అవుతుంది, టైట్గా ఉంది అంటే మనము ఈ క్యాస్టర్ ఆయిల్ని కానీ కోకోనట్ ఆయిల్ని కానీ ఇంకా పోసుకొని కలుపుకోవచ్చు. లేదు అంటే కడ్ని, ఇంకొక 1 టేబుల్ స్పూన్ కడ్ని తీసుకొని బాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది. మీ ఇష్టం, మీకు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. సేమ్ లారియల్ హెయిర్ స్పా ఎలా అయితే ఉందో ఇది కూడా అలానే ఉంటుంది. సేమ్ దాని రిజల్ట్ ఎలా ఉంటుందో దీని రిజల్ట్ అలా ఉంటుంది. ఇంకా అది కెమికల్తో కాబట్టి మన హెయిర్కి డ్యామేజ్ అవ్వచ్చు ఎప్పటికైనా. ఇది హోమ్ మేడ్ది కాబట్టి ఎలాంటి డ్యామేజ్ ఉండదు, ఎలాంటి ఎఫెక్ట్ కూడా ఉండదు. చాలా బాగా యూజ్ అవుతుంది. నేను 15 డేస్ తర్వాత మీకు వీడియో పెడుతున్నా. నాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఎలాంటిది ఊడిపోవడం కానీ జరగలేదు. చాలా బాగుంది. ఇక్కడ నేను అప్లై చేసి చూపిస్తున్నాను మీకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.